తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో వాదనలు సరిగా వినిపించలేకపోయిందా? ఆంధ్రప్రదేశ్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాల ముందు అడ్డుకోలేకపోతుందా? ఆర్టికల్ 32 ప్రకారం కాకుండా ఆర్టికల్ 131 ప్రకారం ఎందుకు సూట్ ఫైల్ చేయలేకపోయింది? అత్యున్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ వాదనలు నిలిచినట్లేనా? బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టు ఒకటేనా? రెండు వేరువేరునా? ఆర్టికల్ 131 అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు తీర్చేందుకు సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన హక్కు. ఈ ఆర్టికల్ ప్రకారం గతంలో కర్ణాటక, తమిళనాడు మధ్య కేసులు సుప్రీం ముందుకొచ్చాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. పోలవరం నల్లమల సాగర్ ఇష్యూ పైన సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. ఈ లింక్ ప్రాజెక్ట్ను సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేసిందో దాన్ని డిజాల్వ్ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విత్డ్రాల్ చేసుకొని మళ్ళీ సివిల్ సూట్తో వస్తాం, నేను సూట్ వేస్తాం అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ సూట్లో ఇది రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఈ నదీ జలాలకు సంబంధించి అటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో ఖచ్చితంగా సూట్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా రాష్ట్రాలను కూడా దీంట్లో ఇంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రాష్ట్రాల మధ్య ఉండేటువంటి వివాదాలని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ లాగా కాకుండా ఆర్టికల్ 131, 131 ప్రకారం సివిల్ సూట్ ద్వారానే పరిష్కరించుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచన చేయడం జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించి అంటే ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు అటు కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేము సివిల్ సూట్తో వస్తామని చెప్పడం జరిగింది. సివిల్ సూట్తో వెళ్తే అయ్యేటువంటి పనేనా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అవగాహన లేకుండా రిట్ పిటిషన్ వేసింది? సో ఈలోపు ఏం జరుగుతుంది మాట్లాడదాం. ఇదే అంశం పైన బండ రామ్మోహన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ తర్వాత కార్తీక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, అధికార ప్రతినిధి. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తీక్ గారు, నమస్తే. నమస్తే సార్. నమస్తే. సో వాదనలు వినడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టుకి. సో బయటకు వచ్చి ఖచ్చితంగా దీన్ని ఎండగడతాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం, మేము సివిల్ సూట్ వేస్తామని చెప్పాడు. ముందెందుకు అవగాహన లేదు? ముందెందుకు సూట్ విషయం? ఎందుకంటే ఇది నదీ జలాల విషయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచన లేకుండా రిట్ పిటిషన్ వేసి ఈరోజు విత్డ్రాల్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటి సార్? ఈరోజు విత్డ్రా చేసుకొని ఇంకొక కేసు వేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి గారికి అవగాహన లేదు అని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తే కేవలం రాజకీయంగా ఈ రోజు ఏదో మాట్లాడుకోవడానికి లేదా తెలంగాణ ప్రజల్ని మేము మళ్ళీ రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తామనడానికి బాగుంటుందేమో కానీ ఉద్దేశం అది కాదు. ఎందుకంటే మనకున్న ప్రతి అంశాన్ని కూడా అక్కడ దాన్ని వాడుకోవడానికి ప్రభుత్వము అంటే ఉన్న ప్రతి అంశాన్ని కూడా తీసుకుంటారు ప్రభుత్వం. అయితే ఈ రోజు ఎక్కడ కూడా నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ కోశాన కూడా రాజీ పడడం మనం ఎక్కడ కూడా చూడట్లేదు. సో ప్రతి చోట కూడా అవసరమైన ప్రతి చోట ఎక్కడ దాని అవసరానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ముందు పెడుతుంది. అంటే బనకచెర్ల విషయంలో చూస్తే ఇచ్చంపల్లిని ముందు పెట్టినట్లుగా ప్రతి అంశాన్ని కూడా మన వాటాల్ని, మన నీటిని కాపాడుకోవడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇన్స్టెంట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం మన వాటాల్ని దక్కించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. ఈరోజు గతంలో మాదిరిగా ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి కానీ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలను అసలు మిగులు జలాలు లేని దగ్గర మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి, ఈ మిగులు జలాలని మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పినటువంటి అంశాలని కూడా ఎక్కడ లేదు. అవసరమైతే మీరు ఎన్నైనా పట్టకపోండి అని చెప్పేసి మాట్లాడిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. అవును, ముందు ఇయ్యమనే చెప్పినాం మేము. అది ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు కదా. అట్లా ముందు ఫస్ట్ అయితే దీని సంగతి తేల్చండి అని చెప్పినాం. మనం ఏవేవో మాట్లాడుతున్నాము, పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. ఉన్నదాని ముందు మన ముందు ఉన్నటువంటి చట్టబద్ధంగా ఉన్నటువంటి విషయం పైన ముందు దీని గురించి మాట్లాడండి, దీని విషయం తేల్చండి అంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి తేల్చడానికే ధైర్యం లేదు. కాబట్టి మనం చాలా పెద్ద విషయాలు మాట్లాడడానికి ప్రయారిటీ ఇస్తున్నాం కానీ చాలా చిన్న చిన్న విషయాల్లోనే మన నీటి వాటాల్ని మనం కాపాడుకోవడానికి, మన హక్కుల్ని మనం పొందడానికి అవకాశం ఉన్నప్పుడు ముందు దీని సంగతి తేల్చుండి తర్వాత దాని సంగతి మాట్లాడదామని చెప్పినాం.
దాన్ని ఈరోజు ప్రతిపక్షాలు ఇదేదో ముఖ్యమంత్రి గారు గింతనే మాట్లాడిరు, మేము ఇంకేదో చేసేసినామంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో చెప్పిన దాన్ని ప్రస్తావిస్తే లేదు కాదు కాదు అని అన్నారు. నిన్నగాక మొన్న సాక్షాత్ వాళ్ళ ఆగర్భ మిత్రుడైనటువంటి పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏమని, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది, మనకు నీళ్ళు వస్తలేవు, వాళ్ళ నీళ్ళు వాళ్ళే వాడుకుంటున్నారు అని. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 797 టీఎంసీ అంటే ఆ లెవెల్లో వాటర్ కి అవుట్ఫ్లో వీళ్ళు తీసుకోవడానికి ప్రణాళిక వేసినారు. అక్కడ వాళ్ళు అవుట్ఫ్లోకి ప్లానింగ్ చేసినారంటే లేదు కాదు కాదు అన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 800 వాటర్ లెవెల్ దగ్గరనే మనం అవుట్ఫ్లో తీసుకున్నామని చెప్పారు. ఇదంతా తప్పే కదా, మరి ఇదంతా తెలంగాణకు అన్యాయం జరిగినట్టే కదా. ఈ అన్యాయాలన్నిటిని కూడా గతంలో మేము ప్రశ్న వేసినాము. గతంలో ఇదే ఈ రోజు నేను రెడ్డి గారు ఏమంటున్నా ఒకటి, కార్తిక్ గారు రిట్ పిటిషన్ వేశారు, దాన్ని విత్డ్రాల్ చేసుకున్నారు. ఇది మీరే ఆలోచించుకోండి, విత్డ్రాల్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నది. జీవోలు ఇస్తారు, జీవోలు రద్దయితూ ఉంటాయి, రిజర్వేషన్ల విషయంలో అట్లాగే జరుగుతూ ఉంటుంది, నీళ్ళ విషయంలో ఇట్లాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. సూట్ వేస్తే ఇది ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కాదు, మహారాష్ట్ర కర్ణాటకలో అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో వాటి విషయంలో కూడా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది అని తెలిసిన విషయమే. బట్ ఇది కాస్త జరిగేలోపు, ఆ పుణ్యకాలం కాస్త అయిపోయేలోపు నల్లమల్ల బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నల్లమల్ల సాగర్ది, ఆ ప్రాజెక్టు పూర్తి కాదా? తెలంగాణ నదీ జలాలన్నీ మిగులు నీళ్ళు అని చెప్తున్నారు కానీ మిగులు నీళ్ళ లెక్క తెలిసేది ఎలా, లెక్క ఎట్లా తెలుస్తుంది? 3000 టీఎంసీలు అని చెప్పేసి నోటి మాటగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కానీ అవన్నీ వాదనలు సరికాదు, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కడుతున్నారు. ఈ సూటు విచారణలు జరుగుతుంటే అటు ప్రాజెక్టులు నిర్మాణాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా.